హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎవరైతే ఫస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకోలేదో ఆ స్టూడెంట్స్ మాత్రమే, అంటే కొత్త స్టూడెంట్స్ మాత్రమే ఈరోజు ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకొని రేపు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్లీ ఈరోజు మాత్రమే టైం ఉంది ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి. మర్చిపోకండి, ఈరోజు నైట్ 12 o'clockకి లింక్ అనేది తీసేస్తారు. రేపు మీరు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మరి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ స్లాట్ బుకింగ్ ప్రాసెసింగ్ ఫీజ్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ వచ్చేసి రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రేపు కూడా వెబ్ ఆప్షన్స్కి అవకాశం ఉంది ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో. సో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈరోజు మాత్రం ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్. ఈ ప్రాసెసింగ్ ఫీజ్ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైటు, మీకు తెలిసే, లేదంటే నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దీని పక్కన పే ప్రాసెసింగ్ ఫీజు ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఇగో ఈరోజే లాస్ట్ డేటు. 1200 వచ్చేసి ఓసీబీసీకి, 600 వచ్చేసి ఎస్సీ ఎస్టీకి. మీరు మీ సేవాకి వెళ్తే వాళ్ళే మొత్తం చేసి ఇస్తారు. నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్, కావాల్సిన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి చెక్ చేయించుకొని రావాలి. స్లాట్ బుకింగ్లో ఏం పెట్టిరు? ప్రింట్ తీసుకోవాలి. స్లాట్ బుక్ అయినట్టు ప్రింట్ తీసుకోవాలని చెప్పి ఈ రెండు అయిపోయిన తర్వాత మనకు రేపు వెబ్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.